XXX villas at Konnur, APR Projects. బట్ మామయ్య గారు మీతో చివరిగా చెప్పిన మాటలంటే ఏమని చెప్తారు అంటే ఆయన దించిన తర్వాత నాతోటి మాట్లాడటానికి అవకాశం ఎక్కడ ఉంది? మర్చిపోయాను, నేను వెళ్ళాను కదా, లోపలికి వెళ్ళిపోయాను కదా. మళ్ళీ అంటే నెల రోజులు కూడా కాలేదు, 20 రోజులకు ఏమో మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. ఆయన మళ్ళీ జనరల్ సెక్రటరీ ఆఫ్ ద పార్టీ నన్ను అనౌన్స్ చేశారు, పార్టీ ఆర్గనైజ్ చేస్తా ఉన్నాము. ఆయన బతికుంటే ఇంకో రకంగా ఉండేది, అసలు రూపమే మారిపోయి ఉండేది. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. చనిపోవడం వలన ఇదంతా జరిగింది. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోయేవాడు. ఎందుకంటే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో దేవేగౌడ అయ్యాడు. అవును, ఆ పార్లమెంటు ఎన్నికల్లో ఈ పార్టీకి 34 సీట్లు వచ్చింది. చంద్రబాబుకి అప్పుడు వచ్చినాయి 13 సీట్లే తెలుగుదేశం పార్టీకి. అవును, 6 నెలల్లో జరిగింది ఎలక్షన్. ఆయన బ్రతికున్నట్లయితే డెఫినెట్గా వచ్చేవి. దేవేగౌడ అన్నాడు నాతోటి, దేవేగౌడ గారు ఈ సీటు రామారావు గారిది, నాది కాదు. ఆయన ప్రధానమంత్రి అయ్యారు కదా, రామారావు గారిది, ఆయన బతుకుంటే ఆయనది అని. అలా ఉండేది. అప్పుడు మళ్ళీ ఇక్కడ మారిపోయింది సీను, ఇక్కడ ప్రభుత్వం మారిపోయేది. అవును, కొన్ని ఏంటంటే మన చేతిలో ఉండవు అనేటప్పుడు దానికి ఇవన్నీ నిదర్శనం. అన్ని సరిగా ఉంటే సెంట్రల్ లో స్టేట్ లో ఇద్దరు ఇదే కుటుంబం నుంచి ఉండేవాళ్ళు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. స్టేట్ లో ఇటు ఉన్నారు అనుకోండి, స్టేట్ లో ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. సార్ చాలా పెద్ద కుటుంబానికి పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఎలా మేనేజ్ చేసేవాళ్ళు ఆయన? అటు రాజకీయం, ఇటు కుటుంబం అసలు నేను ఎక్కడ చూశాను కుటుంబం అనేటటువంటి నేను పట్టించుకోలేదు. అది ఆ టైంలో కుటుంబం అనేటటువంటిది నమ్మండి నమ్మకపోండి, మా అమ్మాయి మా అబ్బాయి ఏ క్లాస్లో ఉన్నారో నాకు తెలియదు. మా అమ్మాయి అడ్మిషన్స్ అడిగితే ఆవిడ నాకు తెలియదు, నువ్వు చూసుకోమని చెప్పి అన్నారంట. మా అమ్మాయికి సరిగా లేకపోతే ఆవిడ మాకు ఇంట్లో డ్రైవర్ కూడా, ఆ ఇంట్లో డ్రైవర్కి కుదరదు. ఇది మాకు మినిస్టర్గా ఉన్న డ్రైవర్ ఇంట్లో చేయడానికి లేదు. ఆవిడ కారు చిన్న ఓమిని అని వచ్చిన మారుతి వ్యాన్ ఉండేది, ఆవిడే డ్రైవ్ చేసుకుంటూ ఆవిడే వెళ్ళిపోయేది. పురంధేశ్వరి గారు నన్ను అడిగేది కూడా కాదు, నేను కూడా పట్టించుకున్నాను కాదు. పాపను తీసుకుని నేను హెల్త్ మినిస్టర్, ఆయన చీఫ్ మినిస్టర్, వీడు తీసుకుని వెళ్ళి ఆయన కృష్ణారావు గారు అని ఈఎన్టీ స్పెషలిస్టు, ఆయన క్లినిక్లో కూర్చుంది అక్కడ లైన్లో. ఆయన బయటకు వచ్చి చూసి ఎవరమ్మా నేను ఎక్కడ చూశానంటే కృష్ణరావు పార్టీని అంటే అప్పుడు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి పంపించాడు. అలా ఉండేది మా పరిస్థితి. కుటుంబం ఎక్కడ ఉంది, ఇంకా కుటుంబాన్ని చూసుకోలేకపోయాం. అంత బిజీగా ఉండి పిల్లలను చూసుకునే బాధ్యత ఆమె తీసుకున్నారు. బట్ ఆమె ఒక్కసారిగా రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు రాజకీయాల్లో కూడా యాక్సిడెంట్ లేదు, అది కూడా నేను అంటున్నాను. గ్రహాలు పరిస్థితిని బట్టి వచ్చిందేమో కానీ ఆవిడకి లేదు, ఆవిడకి తెలియదు అసలు. ఆవిడ ఆ రోజు ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నానని ఆవిడకి తెలియదు. మా పేపర్లో చూసి నన్ను అడిగింది, పేపర్లో రాజశేఖర రెడ్డి గారు పేపర్లో వేయించారు. అసలు ఆవిడ ఆ బాపట్ల సీటుకి మన విజ్ఞాన రత్తయ్య గారిని అని చెప్పి నన్ను అడిగితే నా పేరు సజెస్ట్ చేశాను. ఆయన కూడా ఓకే అన్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన రామారెడ్డి గారి మీద నిలబడని చెప్పి ఆయన తప్పుకోవటం జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నువ్వు వెళ్ళాలని చెప్పి నన్ను అడిగారు, ఇంకా ఎవరన్నా చూడమని. రాజగోపాల్ని అడిగితే రాజగోపాల్ని బెజవాడ వెళ్తున్నా అన్నాడు, లగడపాటి రాజగోపాల్. అప్పటికి ఇంకా ఎంపీ కాలే ఆయన. సో అప్పుడు ఎవరు లేకపోతే దగ్గరికి వస్తున్నాయి, నువ్వు వెళ్ళాలన్నా. నేను వెళ్ళను, నేను ఆల్రెడీ పబ్లిక్లో చచ్చిపోతా ఉన్నా, నాకు ఇక్కడ లోకల్గా అసెంబ్లీ కాను, అయితే ఎవరో ఒకరు తీసుకురావాల్సింది అంటే అప్పుడు ఇక ఎవరు లేరు కదా అని చెప్పాను. ఆయనేమో ఒకటే అన్నాడు, మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళమాకండి అని పేపర్లో వేయించారు. అప్పటికి వీటితో చెప్పడం కూడా చెప్పకుండా విషయం పేపర్లో వేయించేశారు. ఈవిడికి నేనే చెప్పలేదు అసలు ఇట్లా జరిగిందని కూడా చెప్పలేదు. నిన్నే అన్నాను. ఆయన 2వ రోజు పేపర్లో ఫ్రంట్ పేజీలో యువతలో బాబు గురించి పురంధేశ్వరి అని చెప్పి క్యాండిడేట్ అని వచ్చింది. అప్పుడు నేను విజయవాడలో ఉన్నాను. ఇక్కడి నుంచి ఫోన్ చేసి అడిగింది, ఏంటి ఇట్లా వచ్చింది అన్నట్టు. నేను వస్తాను అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు అందరూ అనుకుని తప్పలేదు ఇక, అందుకంటే ఏం లేదు అనుకుని అట్లా వచ్చింది ఆవిడ యొక్క ప్రస్థానం. తర్వాత కూడా మేము వెంబటే 2004 అది 2009లో మేము ఇద్దరం కూడా విరమించుకోవాలనుకున్నాం. అయితే 1 yearలోనే మళ్ళీ ఆవిడ అక్కడ డిపార్ట్మెంట్ అంతా హ్యాండ్లింగ్ బాగా చేస్తుంది, నేషనల్ కాన్ఫరెన్స్, పార్లమెంటు అంతా తీసుకుపోయినా వెళ్ళని ఆయనకి సరిగా ఉండేది కాదు. అర్జున్ సింగ్ గారికి ఏడు చేస్తూ ఉంది, బాగా వచ్చిందని చెప్పేటప్పటికి ఈ 2009లో నేను మానేస్తాను అని చెప్తే ఆవిడ కాదు నేను కూడా మానేస్తాను అంటే మళ్ళీ ఆవిడ కోసం అని చెప్పి నేను మళ్ళీ 2009లో మళ్ళీ నేను కంటెస్ట్ చేశాను. లేకపోతే కంటెస్ట్ చేయను, 2009లో మానుకోవాలి.
ఆవిడకి మళ్ళీ 2009లో మళ్ళీ కంటిన్యూ అయిపోయింది. అలా ప్రస్థానం ఆవిడది. ఒక రకంగా చెప్పాలంటే మీరు స్టేట్ లో చక్రం తిప్పారు, ఆమె సెంట్రల్ లో చక్రం తిప్పారు. చక్రం గౌరవంగా ఉన్నాం అంతే. ఆ, చక్రం తిప్పాలి ఇవన్నీ మనకు అనవసరం. ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉంచాడు భగవంతుడు అని, ఆయన్ని కాపాడుకోవటమే మన లక్ష్యం, అంతేగాని చక్రం తిప్పడం అనేది మన లక్ష్యం కాదు. బట్ ఎప్పుడైనా అనిపిస్తుంటుందో రాజకీయాల్లో నాకన్నా పరిపక్వతంగా బాగా మాట్లాడుతున్నారు, నాకన్నా జనాన్ని అడ్రస్ చేయటం కానీ నాకన్నా పరిపక్వత అనేటట్టు అని పబ్లిక్ అనుకుంటారు, నేను అనుకోవచ్చు. ఇంకా ఎదగాలి అనుకుంటా నేను. అంతేనా? ఇంకా ఎదగాలి అనుకుంటా. దాంట్లో మటు ఇంకా ఎదగాలంటే ఇంకా వచ్చినటువంటి పేరు సంతోషిస్తూ ఇంకా ఇంకా ఎదిగి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని నేను ఆవిడని కోరుకుంటాను. అంతవరకు సంతోషంగానే నేను. మీరు అనుకుంటే కూడా నాకేం ఇబ్బంది ఏం లేదు. నాకంటే పరిపక్వతతో ఆవిడ వస్తుందా ఇద్దరి మధ్య రాజకీయాల డిస్కషన్ వస్తుంటుందా ఇంట్లో? రాజకీయంగా నాకున్నటువంటి అనుభవం అనేటట్టు ఉంటుంది. ఇంత అనుభవం ఎందుకు ఇచ్చాడని నేను అనుకుంటుంటా. ఒక ముఖ్యమంత్రి చేయలేదే కానీ మిగతా అంత అనుభవం ఉంది కదా, ఈ అనుభవం నాకు ఎందుకు ఇచ్చి నన్ను పక్కన కూర్చోబెట్టాడు భగవంతుడు అని అనుకుంటే ఆవిడతో డిస్కస్ చేయడానికి అనుకుంటా నేను. తెలుసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది నా యొక్క కార్యక్రమం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.